హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లేడీస్ టైలర్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే షర్ట్ కాలర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ పీస్ని అయితే 2 ఫోల్డింగ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, కార్నర్స్ అనమాట. ఇప్పుడు వచ్చి ఈ విధంగా అయితే కింద వైపు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. క్లాత్ అంతా ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. ఎడ్జ్లు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి బ్లౌజ్ వేస్ట్ లూజ్ ఎంత ఉందో అయితే చూద్దామండి. ఇక్కడ కాజాపట్టి దగ్గర నుండి ఉక్స్ పట్టి వరకు అయితే వేస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన మిడిల్ నుండి ఇక్కడ కింద వరకు చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది కదా. వేస్ట్ లూజ్ వచ్చేసి 29.5. ఈ 29.5ని 4 ఫోల్డింగ్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వచ్చి డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. ఓకే, ఇలా అనమాట. ఇక్కడ డాట్ కోసం వచ్చి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని 4 లేదా 4.5 లెంత్ వచ్చి 4 ఇంచెస్ దగ్గర ఇంకో మార్కింగ్ వేస్తున్నాను, బ్యాక్ డాట్స్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 14 ఇంచెస్ వచ్చింది కదా. 14 ఇంచెస్కి పై వైపు కుట్టు కోసము, కింద వైపు కుట్టు కోసము మొత్తం కలిపి 14.35 అయితే మార్క్ చేస్తున్నానండి. పావు ఇంచు తగ్గించుకొని 15 ఇంచెస్కి అనమాట. ఓకే, ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్ని కలుపుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడ ఉన్న విడ్త్ని ఇక్కడ మిడిల్లో కూడా ఒకసారి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పై వైపున కూడా ఇంకో మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూద్దాము. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఫుల్ షోల్డర్ విడ్త్ చూడాలి. ఫుల్ విడ్త్ అయితే మనము తీసుకోవాలన్నమాట. ఇది వచ్చి షర్ట్ కాలర్ కదా, విడ్త్ అనేది ఫుల్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మనకు షోల్డర్ విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకుంటే 14లో సగం వచ్చేసి 7 ఇంచెస్. ఓకే, 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే 7 ఇంచెస్ని ఇక్కడ కూడా ఇంకో మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆర్మ్ లెంత్ వచ్చి మనకు 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకు షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతైతే ఇక్కడ ఆర్మ్ లెంత్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఫుల్ షోల్డర్ విడ్త్ తీసుకున్నప్పుడు బోట్ నెక్ అయినా, షర్ట్ కాలర్, మామూలుగా కాలర్ నెక్స్కైనా ఈ విధంగా అయితే నెక్ అయితే షోల్డర్ విడ్త్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి నెక్కి అయితే 3.5కి అయితే మార్క్ చేస్తున్నాను. మామూలుగా సెమీ కాలర్ అయినా లేకపోతే హాఫ్ కాలర్ అయినా ఫుల్ కాలర్ అయినా ఈ విధంగా అయితే ఫుల్ షోల్డర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 మార్కింగ్స్ని కలిపి ఈ విధంగా లెంత్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అదే 7 ఇంచెస్ని ఇంకో మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చి మనకు 29.5 కదా. వెస్ట్ లూజ్ వచ్చి 29.5 కన్నా తక్కువగా ఉన్నప్పుడు 1 లేదా 1.5 ఇంచుకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలి. ఓకే, చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకని చెప్పి 1.5కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు మళ్ళీ ఒకసారి చూసిన షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు అనమాట. ఓకే, ఇక్కడ పై వైపున ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పావు ఇంచు షోల్డర్ మనకు జారిపోయినట్టు ఉండకుండా ఫిట్టింగ్ అనేది మంచిగా రావడం కోసం ఒక పావు ఇంచ్ వదులుకొని మళ్ళీ తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం వదిలేసుకొని 8 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. అక్కడ నుండి ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా బోట్ నెక్ లేదా కాలర్ బ్లౌజెస్కి వచ్చే తేడా ఇదే. అక్కడ వచ్చి మనకు 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది చూసినారు ఇక్కడ సైడ్కి. ఓకే, ఇక్కడైతే టక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్
కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్కి ఈజీగా అవుతుందన్నమాట. హ్యాండ్కి అయితే నేను క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ ఓపెన్ ఉందిగా, ఇది బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే అస్సలు మెజర్మెంట్స్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే మనకు ఆమ్ రౌండ్ కోసం చంకలోత్ అనేది తీస్తాం కదా ఆమ్ రౌండ్ దగ్గర, అందుకని చెప్పి ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ ఉన్న హ్యాండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూపిస్తాను ఇంకోసారి చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇలా, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ పావించి అయితే కుట్టు కోసం వదిలేసుకొని ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను కదా నేను ఇందాక. ఎగ్జాక్ట్గా వచ్చింది మనకు హ్యాండ్ అయితే. మీకు ఐడియా కోసం అని చెప్పి మళ్ళీ ఈ విధంగా చూపిస్తున్నాను. ఇందాక నేను మార్కింగ్ చేసిన విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది. ఓకే, ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ విధంగా జస్ట్ కొంచెం మనకి ఎల్బో కదా, అందుకని చెప్పి ఈ విధంగా తీసుకుంటే మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు కొంచెం జాయింట్ పడుతుంది, అది కూడా వేసి కట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చి 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని అయితే వదులుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి షర్ట్ కాలర్ కదా, ముందు వైపు మనకు హుక్స్ పట్టి కాజపట్టి కొంచెం వేరేలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ వచ్చి 1/2 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ దగ్గర చంకలోత్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్కి అయితే విడ్త్ అనేది 3.5 తీసుకున్నాం కదా, మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎంత ఉందో ఒకసారి అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా, హుక్స్ పట్టి కాజపట్టి పెట్టుకోవడం కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే బ్యాక్ ఓపెన్ అనమాట. ఐడియా కోసం అయితే ఇలా అయితే ఒకసారి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చి 1/2 ఇంచ్కి లోపల వైపుగా ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే 1/2 ఇంచు, ఇది వచ్చేసి కాలర్ మనకు కొంచెం దగ్గరగా రావాలనుకుంటే 1 ఇంచు, లేదు అంటే 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఈ విధంగా అయితే మిడిల్లో పట్టుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉందో ఒకసారి అయితే టేప్తో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ లెంత్ని ఇప్పుడైతే మనం ఇక్కడైతే మార్క్ చేసుకుందాం. 13.5 అయితే మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది 13.5 వచ్చింది. ఇక్కడ సైడ్కి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే డాట్స్ని పెట్టి ఎక్స్ట్రా అయితే 1/2 ఇంచ్ ఏమో డాట్ కోసం, 1/2 ఇంచ్ స్టిచ్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే ఈ విధంగా డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం 1/2 ఇంచ్ వదులుకొని అక్కడ నుండి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది మనకు, అక్కడ వరకు అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్ డాట్ కోసం, 1/2 ఇంచ్ స్టిచ్ కోసం అన్నమాట. ఇక్కడ వచ్చి డాట్ కోసం మనకి ఎంతైతే ఉందో ఆ విడ్త్ని అయితే ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అయితే లెక్కలోకి తీసుకోకూడదు. 1 ఇంచ్ వదులుకొని అక్కడ నుంచి ఈ విధంగా 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ నుండి 2 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ అయితే వేసుకోవాలి. మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి లెంత్ వచ్చి డాట్ లెంత్ 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను.
ఇక్కడ మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని మార్క్ చేసుకొని అక్కడ నుండి 2.5కి అయితే ఒక మార్క్ చేస్తున్నాను. ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇంకో డాట్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా అయితే మూల దగ్గర ఇంకో డాట్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ బెల్ట్ కోసం ఈ విధంగా క్రాస్ బెల్ట్ విడ్త్ అయితే మార్క్ చేస్తున్నాను. క్రాస్ బెల్ట్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. ఇక్కడ లెంత్ అయితే యాక్చువల్గా 3 ఇంచెస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 3 ఇంచెస్, మిడిల్లో ఒక 2.5, లాస్ట్లో ఒక 2.5 అయితే మార్క్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వీల్ మార్కర్తో నేనైతే మార్కింగ్ స్టిచ్ చేసేంత వరకు ఉండడం కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను వీల్ మార్కర్తో. మనకేంటంటే మార్కింగ్ అయితే తొందరగా పోతుంది. అవతల సైడ్ ఉన్న పార్ట్కి అయితే మార్కింగ్ అనేది కంప్లీట్గా పడదు, అందుకని చెప్పి వీల్ మార్కర్తో మార్క్ చేస్తున్నాను. లైనింగ్ అయితే కంప్లీట్గా కటింగ్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుందని చెప్పేసి అక్కడక్కడ క్లిప్ అయితే చూపిస్తున్నాను. జాయింట్ కూడా చూపించలేదు, ఎందుకంటే నేను కాలర్ కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా అన్నమాట ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపుకి ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు పార్ట్ను కూడా అదే విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా కటింగ్లో, అందుకని చెప్పి వేరే పీస్ అయితే జాయింట్ చేసుకోకుండా అవసరం లేదన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు అయితే ఈ విధంగా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా లోపల వైపు అయితే మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని లోపల వైపు కూడా మెయిన్ పీస్ వచ్చేలాగా పైకి ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఉల్టా తీసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ లాస్ట్ నుండి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. పైవైపు వచ్చేప్పటికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫిట్టింగ్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట.